బిగ్ బాస్ హౌస్‌లో గనుక మనం చూసినట్టయితే సూపర్ డూపర్ ట్విస్ట్‌లే వస్తాయనుకుంటే, రెండో వారమే ఫ్యామిలీని మిస్ అయిన టాస్క్ పెట్టేయటం చాలా వరస్ట్‌గా ఉంది. దానికి తోడు బిగ్ బాస్ ఇంటి సభ్యులందరూ కూడా చాలా ఎమోషనల్ అయిపోయారు. సాధారణంగా ఫ్యామిలీ అంటే ఎవరికైనా ఎమోషన్ ఉంటుందని పక్కన పెట్టేస్తే, గేమ్ ఆడడానికి బిగ్ బాస్‌కొచ్చినప్పుడు గేమ్ ఆడాలి కానీ, వాళ్ళని మళ్ళీ ఫ్యామిలీ ట్రోమాలోకి తోసేస్తే ఖచ్చితంగా వాళ్ళు ఫ్యామిలీని చూసుకోవాలా? లేకపోతే వాళ్ళని వాళ్ళు చూసుకోవాలా? అన్న సంసిక్తంలో వాళ్ళ గేమ్‌ని పక్కకు దారి పట్టించొచ్చు. అయితే నేననేదేంటంటే, 'బిగ్ బాస్‌లో' సెకండ్ వీక్‌లోనే ఈ రకంగా ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలు, వాళ్ళకి సంబంధించిన వస్తువులు పెట్టడం తప్పు అంటున్నా. వాళ్ళు నిజంగా గేమ్ ఆడిన ఇప్పుడు ఒక టూర్‌కి వెళ్తాము. ఒక టూర్‌కి వెళ్ళి ఒక 2, 3 రోజులు సిగ్నల్స్ ఉండవు. అప్పుడేమవుతుంది? ఏం లేదు జస్ట్ బాగున్నాను అని చెప్తే అయిపోతుంది కదా! ఇప్పుడు బిగ్ బాస్ హౌస్‌లో 24/7 వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కంటెస్టెంట్స్‌ని లైవ్ చూసుకోవచ్చు హ్యాపీగా. అయినా కూడా ఈ టాస్క్ పెట్టడం చాలా తప్పు. అయితే ఇక సోనియా అయితే ఈరోజు శృతి మించిందనే చెప్పాలి. జరిగిన విషయం ఏంటి అంటే అక్కడ కొంతమంది వస్తువులను బిగ్ బాస్ పెట్టాడనమాట. అయితే ఎక్కువగా ఫాదర్ అండ్ సన్ రిలేషన్‌కి సంబంధించి చాలా ఎమోషనల్ రోలర్ కోస్టర్‌లో జర్నీ జరుగుతుంది. ఎందుకంటే నిఖిల్‌కి, అభయ్ వినయ్‌కి, పృథ్వీకి వీళ్ళెవరికీ కూడా ఫాదర్స్ లేరనమాట. ఫాదర్ నబీల్‌కి రీసెంట్‌గా చనిపోయారు వాళ్ళందరూ కూడా. అంటే వాళ్ళందరూ కూడా వాళ్ళ ఫాదర్‌ని చాలా మిస్ అవుతున్నారు. అలాగే అదే క్రమంలో నిఖిల్ కూడా మిస్ అవుతుంటే, ఈ సోనియా ఇంకా ఎలాగా అంటే ఇంక తనతో చాలా క్లోజ్ కాంటాక్ట్‌లోకెళ్ళిపోయింది. అయితే నేనేమంటున్నానంటే, తను క్లోజ్ కాంటాక్ట్ అవ్వటము తప్పు కాదు. తన ఫ్రెండ్ అని యాక్సెప్ట్ చేస్తే ఓకే చేయొచ్చు. కానీ విష్ణుప్రియ విషయంలో తన గురించి తను డిఫెండ్ చేసుకోకుండా ఆదిత్య గారు ఎళ్ళేసరికి తను బ్లౌజ్ మీదే ఉంది. బట్టలు మార్చుకుంటున్నందుకు అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అయ్యారా అంటూ చాలా వల్గర్‌గా మాట్లాడింది. అండ్ ఇంకొక మాట ఏమంది అంటే, పొట్టి బట్టలేసుకొని లేదా బట్టలు చూపించుకుంటూ అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతుంటే అది కరెక్ట్ కాదు అంటూ మాట్లాడింది. మరి ఒక నేషనల్ టెలివిజన్ ఛానెల్‌లో ఇలాగా సెపరేట్‌గా ఒక అబ్బాయిని తీసుకొచ్చి, తన నడుము మీద చుట్టూ చేతులు ఏసి, తనతో క్లోజ్‌గా మాట్లాడటం మరి ఓకేనా? నిండుగా బట్టలు కప్పుకుంటే కాదు ఫ్రెండ్స్. మన మనసులో చాలా పాజిటివ్ మైండ్ ఉండాలనమాట. సోనియా ఈ విషయంలో చాలా ఎక్కువగా చేస్తుంది. అటు నిఖిల్‌తోనూ, ఇటు పృథ్వీతోనూ ఎప్పుడు కూడా తన తన చెయ్యి కానీ, లేకపోతే తన కాలు కానీ, లేకపోతే తను కానీ, పక్క వాళ్ళ మీద అలా వాలిపోవటం గానీ, మీద చేయడం కానీ, కాళ్ళు నొక్కరా అనడం గానీ చేస్తుంది. ఇవన్నీ జనరలైజ్ చేసి చూస్తే చాలా ఫ్రెండ్లీ నేచర్ అనే చెప్పొచ్చు. కానీ సోనియా మరి అంత విష్ణుప్రియ మీద పర్సనల్‌గా ఆ రకంగా మాట్లాడినప్పుడు, మరి సోనియా ఇది చేస్తున్నది కూడా తప్పే కదా! పైగా చూసే ఆడియన్స్‌కి కూడా ఇది కరెక్ట్‌గా అనిపించటం లేదు. మరి ఇది కరెక్టా అనిపించిందా లేదా అనేది మీరు కూడా మాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి.